చిటికం నా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. శ్రద్ధగా విందా. ఇంతవరకు దేవుని దాసురాలు కొద్ది మాటలు సహోదరి తెలియజేసి ఉన్నది. సమయంలో మనము వినిచేటువంటి మాటలతో మన జీవితాలకు ఫలభరితమైనటువంటి మాటలు దేవుడు మనకు తెలియచేయాలని జాగ్రత్తగా విందా. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభునామంలో శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. సమయంలో దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనము దేవుని మాటలు శ్రద్ధగా వినుటి కొరకై సిద్ధపడదాం. ఎందుకంటే ప్రస్తుత కాలములో జనముల యొక్క పరిస్థితులు ఎలాగున్నాయంటే, దేవుని కొరకు నిలబడటం అనేది ఎవరికి నచ్చటంలా, దేవునిలో ఉండటం అనేది ఎవరికి ఇష్టము ఉండటం లేదు. దేవుడు మాకేదో మేలు చెయ్యాలి, మేమేదో దేవుని ద్వారా గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవాలి, ఏదో నామకార్థానికి ఏదో రావాలి కాబట్టి దేవుని దగ్గరికి వస్తున్నారు పోతున్నారు. కానీ జీవితాలలో ఎదుగుదల ఉండటంలా, బ్రతుకులలో మార్పు కానరావటంలా, అభివృద్ధి అనేది జరగటంలా. వృద్ధి జరగాలి. దేవుని దగ్గరికి రావటం వల్ల మన జీవితాల్లో ఏం జరగాలి? వృద్ధి జరగాలి. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మన బ్రతుకులో క్రొత్తదనం రావాలి. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మన యొక్క ప్రతి పరిస్థితి మారాలి. అనేకులు చూసి వారి జీవితాలు కూడా మారేటట్టుగా మన బ్రతుకులు మార్చబడాలి. అది ఏ విధముగానైనా ఎలాగైనా మార్చబడాలి. ఎందుకంటే ఈ యొక్క జనవరి 1వ తారీఖు ఈ 2025 సంవత్సరంలో మొట్టమొదటిగా ఈ న్యూ ఇయర్ అనేది మనం ఏర్పాటు చేసుకుంటాం. ఈ న్యూ ఇయర్ అనేది ఎవరికి న్యూ ఇయర్ అంటే, కొత్త సంవత్సరం అంటే ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం. తెలుగు క్యాలెండర్ ప్రకారం చూసుకున్నప్పుడు తెలుగు వాళ్ళకి ఇది కొత్త సంవత్సరం ఏమి కాదు. బాగా అర్థం చేసుకోండి. తెలుగు వాళ్ళకి ఇది కొత్త సంవత్సరం కాదు. కానీ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనుషులు కూడా ఏటని ఫాలో అవటం వల్ల వారు కూడా దీన్ని అనుసరించటము, ముందుకు నడవటము జరుగుతూ ఉన్నది. అయితే ఏదేమైనా కూడా, ఏది జరిగినా కూడా మన జీవితాలు కొంచెం అభివృద్ధిలోనికి రావాలి. మన బ్రతుకులలో మేలు జరగాలి. మేలు జరగాలనే దానికి మీకు నిదర్శనంగా నిజంగా చెప్తున్నాను. యేసు ప్రభువు దగ్గరికి రాకముందు ఒకలాగా ఉంటే, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత కొత్తదనం రావాలి మనలో. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఏది చేసినా అది 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా ఫలించాలి. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మనలో అభివృద్ధి ఉండటం లేదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మన జీవితాలు బాగుపడటం లేదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మనకి ఏ మేలు కూడా జరగలేదంటే తప్పు దేవునిలో లేదు, తప్పు మనలోనే ఉంది. అది మనం అర్థం చేసుకోవాల్సింది. కాబట్టి ఈరోజు మీ అందరికి ఒక చిన్న విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. బైబిల్ గ్రంథంలో నుంచి లూకాసు వార్త 5వ అధ్యాయము. మా జాగ్రత్తగా వాక్యం వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. లూకాసు వార్త 5వ అధ్యాయము 5వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకు ఏమీయు దొరకలేదు. చాలు, తర్వాత చదువుదాం. ఇక్కడ యేసు ప్రభువారు ఆయా ప్రాంతాలలో సువార్త చేస్తూ ఆయా ప్రదేశాలలో వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఒక సరస్సు తీరానికి వెళ్ళారు. ఆ సరస్సు తీరమున కొంతమంది జాలరులు చేపలు పట్టుకుంటున్నారు. చేపలు పట్టే వాళ్ళు సాధారణంగా నైట్ పూట పడుతుంటారు. చేపలు ఏటకెళ్ళే వాళ్ళు నైట్ వెళ్తుంటారు. వీళ్ళు రాత్రంతా చేపలు పట్టారు. ఉదయం దాకా ఒక్క చేప కూడా పడలే. బాగా వినండి. రాత్రంతా అంటే వీళ్ళు నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళే. వీళ్లకు
ఏది కూడా తెలియని వాళ్ళు కాదు, అంతా తెలిసిన వాళ్ళే. ఆ పనిలో నైపుణ్యం కలిగిన వాళ్ళు. నైపుణ్యం కలిగిన వాళ్ళంటే అనుభవం కలిగిన వాళ్ళు. ఆ యొక్క సముద్ర తీరములో ఎక్కడ చేపలుంటాయో, ఎక్కడ చేపలుండవో, ఏ ప్రదేశంలో ఏస్తే చేపలు పడతాయో, ఏ ప్రదేశంలో ఏస్తే చేపలు పడవో అన్నీ బాగా తెలిసిన వాళ్ళు. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు అదే వృత్తిలో జీవిస్తూ ఉన్నారు. అయితే ఈరోజు ఎందుకో ఆ రాత్రంతా వాళ్ళు ప్రయాసపడ్డా వాళ్ళకేమీ పడలేదు. ఎందుకు పడలేదు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవటం కంటే, అసలు పడకపోవటానికి గల కారణం ఏందనేది మనం ఆలోచించాలి. బాగా అర్థం చేసుకోండి. పడకపోవటానికి గల కారణం ఏంది? ఇంతకు ముందంతా పడ్డాయి. ఈరోజు పడలేదు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయాన్ని మీరు బాగా ఆలోచిస్తే, యేసు ప్రభువారు వాళ్ళ దగ్గరకొచ్చారు. వాళ్ళ దగ్గరకొచ్చి ఏమంటున్నాడంటే, "అయ్యా! ఇదిగో ఇక్కడ వల వేయండి" అన్నారు. బాగా వినండమ్మా. ఇక్కడ వల వేయండి అన్నాడు. ఇప్పుడు వెంటనే వారిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి అయినటువంటి సీమోను ఏమని మాట్లాడుతున్నాడంటే, "అయ్యా! నీకు ఈ యొక్క చేపల పట్టడం గురించి ఏమన్నా తెలుసా?" కొత్తవాడు. చూడటానికి ఎలా ఉన్నాడు? ఆ ఏరియాలో కొత్తగా కనపడే వ్యక్తి. ఆయనకేం పెద్దగా తెలియదు అనుకుంటున్నారు. చేపలు పట్టే విషయం ఈయనకేం తెలియదు. నీకస్సలు తెలియదు. మేము రోజు పొద్దున్న లేతే ఎక్కడుంటాము? సముద్రం మీదే ఉంటాం. ఈ సముద్రం మీదే మా పనంతా. మా వృత్తంతా ఇదే. మేము చేసేదంతా ఇదే పని. ఈరోజు నువ్వొచ్చి ఏది అక్కడ వలేయమంటున్నావు. నీ మాట మేము వినేదేంటి? అంటే వీరికి అనుభవం ఉన్నది. ఎక్కడ ఏమి జరుగుతుందో ఉంది. ఎక్కడ చేపలుంటాయో, ఎక్కడ చేపలుండవో 1కి 10 సార్లు, 10కి 100 సార్లు పట్టినోళ్ళు గనుక ఈళ్ళకి అవగాహన ఉంటుంది. అమ్మా! బాగా వినండి జాగ్రత్తగా. జాగ్రత్తగా వినాలి. ఈళ్ళకి అవగాహన ఉంటుంది. అయితే యేసు ప్రభువారు వాళ్ళ దగ్గరికొచ్చి వాళ్ళతో మాట్లాడుతూ అన్నాడు, "ఈ వైపున వల వేయండి" అన్నాడు. అయితే ఆయనిచ్చిన సమాధానం ఏందంటే, "రాత్రంతా మేము ప్రయాస పడితిమి." అదేనా? రాత్రంతా మేము ప్రయాస పడితిమి. కానీ మాకు ప్రయోజనమేమీ లేదు. రాత్రంతా ప్రయాస పడితే ప్రయోజనం ఏమైనా ఉందా? ఏమీ లేదని ఈళ్ళు చెప్తున్నారు. అయితే ఈరోజు మనకు దేవుడు తెలియజేస్తున్న ఒక సందర్భం ఏందంటే, 24 సంవత్సరం మొత్తము ప్రయాసపడ్డారు. క్షణము తీరిక లేదు. నిద్రలు లేవు, ఆహారాలు లేవు. ప్రతిరోజు భుజాన కండ వేసుకొని పోతూనే ఉన్నారు. ప్రతిరోజు. ఈ రోజు గాదు, ఆ రోజు గాదు, ఈ దినము గాదు, ఆ దినము గాదు. ఎండాకాలం లేదు, వానాకాలం లేదు, పండగలు లేవు, పబ్బన్నాలు లేవు. ప్రతిరోజు చేసి, చేసి, చేసి శరీరములో బలము తగ్గిపోయింది గానీ, జీవితములో మేలు జరగలా. చాలా మంది జీవితాలు అలాగున్నాయి. సంవత్సరం మొత్తం పనిచేశారు గదా! ఏం సంపాదించారంటే, ఏమి సంపాదించను. ఎక్కడ పోయి చెయ్యి పెట్టినా మంచి జరగటంలా. ఎక్కడ పోయి చేయి పెట్టినా ఏం మంచి జరగటంలా. ఏ పనికి పోయినా మేలే జరగటంలా. ఏం చేయమంటావు? మరి ఎలా బతికేస్తున్నారంటే, ఏదో పెద్దలంటారు చూడండి, ఏదో జీవితం సాగాలి కాబట్టి అట్లా సాగిస్తున్నాం గానీ, జీవితాల్లో మేలనేదే మరిచిపోయాం. ఈ యొక్క మొఖం మీద చిరునవ్వు మనస్ఫూర్తిగా నవ్వింది చాలా రోజులయింది. మనస్ఫూర్తిగా ఎప్పుడు నవ్వొత్తది? వాడి చేతి నిండా పనుండి వాడికి కావాల్సినంత డబ్బుండి, మంచి పంటలు వచ్చి, మంచి సంపద వచ్చి, వాడు అనుకున్నది 100 అయితే రూ. 1000 వచ్చినాయనుకో వద్దన్నా నవ్వేస్తాడు. ఆ రోజులు అసలున్నాయా? ఒక్కటి గూడా లేవు. రెండోది ఏదైనా ఒక వైపు నుంచి రూ. 4 డబ్బులొచ్చాయంటే, ఈ వైపు నుంచి హాస్పిటల్‌కి పెట్టటము, ఈ వైపు నుంచి ఏదో ఒక దానికి పెట్టటము, ఇటువైపు నుంచి ఆ ఖర్చులు, ఈ ఖర్చులొచ్చి ఒక్క రూపాయి మిగిలింది లేదు. 25వ సంవత్సరం ప్రారంభిస్తే ఈరోజు చెప్పుకోదగినంత దినమేమి కాదులే. చాలా మంది జీవితాలు అలాగనే ఉన్నాయి. చాలా మంది బ్రతుకులు అలాగనే ఉన్నాయి. ఎందుకంటే ప్రియ సహోదరి, సహోదరులారా, సంవత్సరం మొత్తం ప్రయాస పడుతున్నారు గానీ, మేలులు జరగటం లేదు జీవితాలకు. కష్టములేమన్నా స్వార్థంతో కష్టపడుతున్నారా? ఏ? నటించి పైకొకలాగా, లోపలొకలాగా కష్టమేమన్నా జేత్తన్నారా? మనస్ఫూర్తిగా కష్టపడతారు. మీకు తెలుసో తెలియదో, ఒకవేళ ఇంటి దగ్గరికొచ్చినప్పుడు అన్నం తినేటప్పుడైనా మనస్ఫూర్తిగా అన్నం తినం. మనసు ఒక చోట పెట్టి అన్నం తింటుంటాం. ఏ
టీవీ చూసేటప్పుడు మనసు ఒక చోట పెట్టి టీవీ చూస్తాం. పని చేసేటప్పుడు మాత్రము మనసు ఒక చోట చేత్తరా? అలా చేస్తే ఏమవుద్ది? ఏమవుద్దమ్మా? గోడ కట్టేదాని బదులు ఇటకరాలి పీకేయాల్సొత్తది. కలుపు మొక్కలు పీకేదాని బదులు మిరప మొక్కలు లాగేయాల్సొత్తది. అంతే గదా! ప్యాంటు కుట్టేదాని బదులు చొక్కా కుట్టాల్సొత్తది. ఏంది ఇలా చేత్తర్రంటే, ఏందో మనసంతా ఎలాగుంది. ఇలా చేతగానప్పుడు ఎవరు రమ్మన్నారు నిన్ను? మనస్సు నిమగ్నమై పని జేయాలి. కానీ పని జేస్తున్నారు, ఆశతో జేత్తన్నారు, ఆసక్తితో జేత్తన్నారు, ఎంతో ఎట్టి చాకిరీ జేత్తన్నారు. నిజంగా జెప్పాలంటే కొంతమంది మనుషులు చెయ్యాల్సిన కష్టము 90% అయితే 120% కష్టపడుతున్నారు. కానీ ప్రయోజనమేమీ లేదు. ఏంది ఉపయోగం ఏమన్నుంది ఈ సంవత్సరం అంటే, ఈ సంవత్సరం ఏం పెద్ద కలిసి రాలేదంట. సంవత్సరం కలిసి రావాలా? లేపోతే ఏందసలు అర్థం కాలేదు చాలా మంది. ఈ సంవత్సరం ఏం పెద్ద బాగాలేదంటారు. అయితే సంవత్సరం ప్రారంభంలో ఏం చేస్తారు తెలుసా? పొయ్యి మా పేరు మీద బాగుంది అని చూపించుకుంటే, నీ పేరు మీద ఈ సంవత్సరం బాగుంటది పో అని చెప్తారు. వచ్చి చూస్తే ఏమీ బాగుండదు. ఇప్పుడు బాగుంటదని చెప్పినవాడు తప్పుటోడా? ఈడేమన్నా కరెక్ట్‌గా పని చేయలేదా? ఇప్పుడు చెప్పండమ్మా. బాగుంటదని చెప్పినోడు అప్పుడప్పుడు మీరు చాలా మంది పొలాలేసే వాళ్ళేం చేస్తారంటే, ఈ సంవత్సరము పొలం ఎవరి పేరు మీద ఎయాలంటే, "అయ్యా! నీ పేరు మీద బాగాలేదు. నీ కొడుకు పేరు మీద బాగుందంటే" మొట్టమొదటి మొక్క కొడుకుని తీసుకుపోయి నాటేత్తారు. ఏందయ్యా పిల్లోళ్ళు నాటేత్తన్నారు వాడి పనేం చేస్తాడంటే, ఈ పిల్లోడి పేరు మీద బాగుందంట. ఆ బీరువాలో మా ఇక మిరపనారు కొనటానికి గాని, పొగనారు కొనటానికి గాని, ఏదైనా కందిత్తనాలు కొనటానికి గాని డబ్బులు తీసుకపోతే, "రేయ్! నీ చేతికొండి" ఇయమంటారు. ఎందుకు? వాడి పేరు మీద బాగుందంట. పాపం వాడి పేరు మీద బాగుందని చెప్తే డబ్బులు తీసుకొచ్చుకున్నారు. పోయి మొక్కలు తీసుకొచ్చారు, నాటారు. మధ్యలో తెగులొచ్చింది. ఉన్న డబ్బులు ఊడిపోయినాయి. మరి బాగుందని చెప్పారు గదా! పేరు మీద. మరెందుకు జరగటం లేదు? బాగినాలి. మరెందుకు జరగటం లేదు? మరి మేలనేది అసలొక మనుషులకు దూరమైపోయింది. మంచనేది మనుషులకు దూరమైపోయింది. మంచి కార్యాలు మనుషుల జీవితంలో జరగటం లేదు. ఏ కుటుంబంలో చూసినా గొడవలు, తగాదాలు, ఏ ఇంట్లో చూసినా ఇబ్బందులు, సమస్యలు, ఎక్కడ చూసినా అప్పుల బాధలే. ఉదయం పోతే సాయంకాలానికి తెచ్చుకున్నటువంటి కూలి రేపు బియ్యం లేవేమో రేపొద్దుటికి మరలా దాచిపెట్టుకోవాలనే జీవితాలే. 24 మొత్తంలో ప్రయోజనం ఏమైనా ఉన్నదా? చాలా మంది ఉన్నదనుకుంటున్నోళ్ళున్నారు. లేదనుకున్నోళ్ళున్నారు. ఓకే. ఈళ్ళ మనుషులు మనం ఎలా చెప్దాము? ఈళ్ళేమంటున్నారంటే అన్ని అనుభవం కలిగినోళ్ళే. వేటకెళ్ళింది దేనికోసం ఎళ్లారమ్మా? ఆ యొక్క చేపలు పట్టుకొచ్చుకోవాలి. వాళ్ళ జీవనాన్ని సాగించాలి. చేపలు పట్టుకొచ్చుకోవాలి. వాళ్ళ జీవితం సాగించుకోవాలి. కాబట్టి ఇప్పుడేమంటున్నారంటే, అయ్యా! రాత్రంతా ప్రయాస పడితిమి. ఏందంట? రాత్రంతా ప్రయాస పడితిమి. మాకేమీ దొరకలేదు. ఎవరు పోగొట్టుకుంటే దొరకడానికి? ఎవరో పోగొట్టుకుంటే దొరుకుతాయి గదా! ప్రయాస పడుతున్నావు. దొరకటం లేదు. ఏమి దొరకటం లేదు? వాళ్ళకి చేపలు దొరకలా. మరిప్పుడు మీరు ప్రయాస పడుతున్నారు. మనకేం దొరకటం లేదు? ఆ! చెప్పండమ్మా. ఏం దొరకటం లేదు? డబ్బులా? డబ్బులా? డబ్బులుంటున్నాయి. డబ్బులు లేకుండా ఏమన్నా మీరు ఎంతమంది పిచ్చివి చెప్పుకొని ఎన్ని చెప్పినా కనీసం మినిమమ్ అయిన ఉంటాయి. డబ్బులు లేకుండా ఏమి లేవు. కానీ ఏమి దొరకటం లేదంటే మనసు జీవితంలో మనశ్శాంతి. నాకిక చాలు అనే తృప్తి దొరకటం లేదు ఎవరికి గూడక. 24 సంవత్సరంలో నేను బాగుపడ్డాను అనే తృప్తి ఏం దొరకట్లా. ఇక ఏదో కొరవ. ఇక ఏదో కొరవ. ఇక ఏదో కొరవ. ఆ కొరవ ఏదో తీర్చుకోవటానికి 25లోకి అడుగుపెట్టి ఒకవేళ మీరు ప్రార్థనకొచ్చేవాళ్ళు కాబట్టి యేసయ్యా పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం అధికమైన మేలు మాకు జరగాలి. ప్రార్థనకు రానోళ్ళు వేరే వాళ్ళైతే వాళ్ళ పనులు వాళ్ళేమంటారు, దేవా ఈ సంవత్సరంలో ఇదిగో మా పనులు ఎక్కువగా జరగాలి. మంచి మేలు జరగాలి. అసలు మేలు అంటే ఏంది తెలుసా? మేలు అంటే ఏందమ్మా? మంచి. అక్క మేలు అంటే ఏంటిది? మంచి. అసలు మంచి అంటే ఏంది? ఇప్పుడు మేలంటే మంచి అన్నాం. మరి మంచి అంటే? మంచి అంటే మంచి జరగాలంటే ఏం జరగాలి? నువ్వు అనుకున్నది జరిగితే మంచి. జరగకపోతే అది. అర్థమైందా? నువ్వు అనుకుంటావు ఒక పని. అది జరిగితే
మంచి, అది జరగకపోతే చెడు. కాబట్టి ఈరోజు నువ్వు అనుకున్నవి నిజంగా జరగాటానికి నువ్వెంతో కష్టపడుతున్నావు. కొన్ని అనుకోని ఉంటారు. అనుకోకుండా ఎవరు బతకరమ్మా. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి అనుకుంటారు. పిల్లలు బాగుపడాలనో, ఇల్లులు కట్టుకోవాలనో, లేకపోతే ఏదైనా కొనాలనో, పిల్లల జీవితాలు మంచి మార్గంలో నడిపించాలనో, ఏదో ఒకటి అనుకుంటారు. నువ్వు అనుకున్నది జరగాలంటే, నువ్వు అనుకున్న దానిని నెరవేర్చడానికి కష్టపడుతున్నావు గానీ, వ కష్టానికి తగిన ప్రతిఫలం దొరకటం లేదు. కష్టానికి తగిన ప్రతిఫలం దొరకటం లేదు. ఎందుకంటే ఈళ్ళు కూడా అదంటున్నాడు. అయ్యా! రాత్రంతయు ప్రయాసపడితిమి. రాత్రంతయు ప్రయాసపడితిమి. మాకేమీ దొరకలేదు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? తర్వాత చదువు. అయినను నీ మాట చొప్పున, ఎవరి మాట చొప్పున? యేసు ప్రభువు చెప్పిన మాట చొప్పున. ఆయన ఏం చెప్పాడు? ఏం చెప్పాడక్క? రాత్రంతా నిద్ర మేలుకున్నారు. ఇప్పుడు పొమ్మన్నాడా? మరేం చెప్పాడు ఆయన? ఆయన ఎక్కడ చెప్పాడో అక్కడ వల వేయమన్నాడు అంతే. మీరందరూ వల వేయండి, వల వేయండి అంటున్నారు. రాత్రంతా వాళ్ళు వల వేయలేరా? బాగా రాత్రంతా వలలేసిరా? లేకపోతే వరకు కూర్చొని వచ్చిర్రా? రాత్రంతా ఏసి రెక్కలు నొబ్బుట్టినాయి వాళ్ళకి వలలేసి. ఏయలేదనుకున్నారా? రాత్రంతా ఏశారు. కానీ ఇప్పుడేమంటున్నాడు? కొంచెము లోతులకు నడిపియమన్నాడు. ఏమన్నాడు? కొంచెము లోతులోనికి పోవాలి. ఏందయ్యా చదువు ఆ మాట? కొంచెము లోతులోకి అనగానే ఏందమ్మా? నీవు దోణెను లోతునకు నడిపించు. నువ్వు దోణెను ఏం చేయాలి? లోతునకు నడిపించాలి. లోతు కంటే లోపలికి. లోపలికి ఎందుకు నడిపించమంటున్నాడు? బాగినాడు. లోపలికి ఎందుకు నడిపించమన్నారు? వాళ్ళు ఆల్రెడీ లోపల నుంచి వచ్చినోళ్ళా? లేకపోతే లోపల బయట ఉన్నోళ్ళా? లోపల నుంచి బయటకొచ్చి వలలు కడుక్కుంటున్నాడు. మరలా లోపలికి పొమ్మంటున్నాడు. బాగా వినాలి. చాలా జాగ్రత్తగా వినాలి. మరలా లోపలికి పొమ్మంటున్నాడు. ఎందుకంటే బాగా గమనించి అర్థం చేస్తున్నాను. ఇక్కడ లోతులకు నడిపించమంటే అర్థం ఏమిటంటే, ఈరోజు మనందరము గూడక 24వ సంవత్సరంలో యేసుప్రభు దగ్గర పోయారు. మీరు చాలా మంది ఇక్కడ అందరూ యేసుప్రభు దగ్గర పోయారు కాబట్టి ఇక్కడికొచ్చారు. లేకపోతే ఎందుకు వస్తారు? అప్పుడో ఇప్పుడో ప్రార్థనలో పోయారు కాబట్టి ఈడికొచ్చారు. లేకపోతే అసలు రారు. మాకేం పని ప్రార్థనకు అడుగొచ్చాను. మాకెందుకు మాకు అవసరం లేదంటారు. కానీ 24లో యేసుప్రభు దగ్గర పోయారు. లేదా 23లో పోయుంటారు కొంతమంది. 22లో పోయుంటారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వస్తున్నారు గానీ మేలులు జరగటంలా. మేలులు జరగటంలా. మేలులంటే మీరనుకున్నట్టు డబ్బులు మిగలటమో, బంగారం మిగలటమో, ఆస్తులు సంపాదటమే కాదు. మీరనుకున్నది మనస్ఫూర్తిగా తృప్తి ఉండటం లేదు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఆ లో ఆ యొక్క దోణిలో ఉన్నటువంటి సీమోనుతో అంటున్నాడు, దోణిని కొంచెం లోతుకు నడిపించు అన్నాడు. లోతుకు నడిపించడం అంటే ఏందంటే, నువ్వు ఇప్పుడు దాకా ఇన్ని సంవత్సరాలు ఎలా ఉన్నావంటే, యేసు ప్రభువుని పట్టుకున్నావు గానీ పూర్తిగా యేసు ప్రభులోనికి రాలా. అర్థమైందమ్మా? పూర్తిగా యేసు ప్రభులోనికి రావటం అంటే, లోతులోకి పోవటం అంటే ఏంది? లోతులోకి పోయినోడు మళ్ళీ ఎనక్కొత్తడా? పూర్తిగా పోవటం అంటే ఏంటిది? పని బాట లేకపోతేనే ప్రార్థన కాడికి వస్తారు. పనుంటే కుదురుద్దా? అయ్యా! మేము ప్రార్థనకొచ్చేదే ఆ పని కోసం. ఆ పని వచ్చిన తర్వాత ప్రార్థన మానుకోవాలి కదా అనంట. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు, దేవా నీ దయ వలన మాకిది దొరికినది. కాబట్టి నీ తర్వాతే ఇది అని ఎవరైనా అనేవాళ్ళున్నారు చెప్పండి మీ ప్రాంతంలో? నిజంగా చెప్పండి. అంటే ఇక్కడ కూర్చున్న మీరని గాదు. మీ ప్రాంతంలో మన యొక్క సహోదరులు వాళ్ళందరూ ఉన్నారు కదా! వాళ్ళు కూడా నాకు తెలిసి నేను నమ్ముకోక ముందు నుంచే ప్రార్థన నమ్ముకునే వాళ్ళున్నారు తెలుసుగా మనోళ్ళు. నేను ఇదివరకు చిల్లరగా తిరిగినోడిని అంత పిచ్చిగా తిరిగినోడిని. నేను నమ్ముకోక ముందు నుంచి ప్రార్థన పోతున్నారు. అప్పటి నుంచి ఇప్పుడు ప్రార్థన పోతున్నారు. బతుకులైతే మారల. ప్రశాంతత ఏమి లేదు కుటుంబాలలో. సంతోషం ఏమి లేదు కుటుంబాలలో. ఆనందం ఏమి లేదు కుటుంబాలలో. ఎందుకంటే మనం సముద్రంలోనికి దిగుతాం చూడు. ఆ మోకాళ్ళ లోతులు దిగుతాం మళ్ళీ వెనక్కొచ్చేస్తాం. మోకాళ్ళ లోతు దిగుతాం వెనక్కొచ్చేస్తాం. కానీ లోపలికి పోలేం. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత గనుక మనం ఏందంటే కొంచెమే దిగుతాం మళ్ళా బయటకొచ్చేస్తాం. పూర్తిగా దిగలేము.
పూర్తిగా దిగాలంటే కష్టమా కాదా? బాగానండి. పూర్తిగా దిగాలంటే కష్టమా కాదమ్మా? పూర్తిగా దిగటం కుదురుద్దా? కొంచెం లోతులోకి ఎందుకు పొమ్మన్నాడంటే, నేను పొమ్మన్నానంటే దాని వెనకకి పెద్ద మేలున్నది. లోతులోనికి పోవాలంటే ఏం చేయాలి తెలుసా? దరినుంటే ఏమనిపిత్తదమ్మా? దరిని ఉన్నప్పుడు ఏమనిపిత్తది? మీరెప్పుడైనా సముద్రం దగ్గరికెళ్లారా? మనోళ్ళందరిని తీసుకెళ్ళాను నేనైతే. మీరెళ్లారా ఎప్పుడన్నా? ఎళ్ళినప్పుడు సముద్రము ఒడ్డునున్నప్పుడు ఒకలాగుంటాడు. లోపలికి పోతే ఒకలాగుంటాడు. ఒడ్డున ఎలా ఉంటది? అలలు వస్తుంటాయి. అలలు బాగొస్తుంటాయి. ఒక అల తర్వాత ఒక అల, ఒక అల తర్వాత ఒక అల, ఒక అల తర్వాత ఒక అల వస్తుంటది. అదే లోపలికి పోతే అలలేముండదు. ప్రశాంతంగా ఉంటది సముద్రము. ఇప్పుడు మనం ఏ కాడికి ఒడ్డునే ఉన్నాం గనుక, ఎప్పుడు గూడక పడుతున్నాము, లేత్తన్నాము, పడుతున్నాము, లేత్తన్నాము, పడుతున్నాము, లేత్తన్నాము. ప్రార్థన అంటాము, లోకమంటాము. ప్రార్థన అంటాము, లోకమంటాము. మనం ఇప్పుడు నిలబడాలింకా. లోపలికి పోతే గదా ప్రశాంతత కనపడేది. లోపలికి దిగితే గదా దాని లోతేందో తెలిసేది. యేసు ప్రభువులోనికి పూర్తిగా వస్తే గదా ఆ మేలులేదో మనం పొందుకోగలిగేది. కానీ దిగాలంటే కష్టం గదమ్మా! కష్టం గదా! ఎందుకు కష్టం చెప్పండి? ఏం భయం? ఏం భయం? ఎందుకు దిగాలంటే కష్టమంటే మీకు చెప్తున్నానంటే, ఒడ్డున ఉన్నంత కాలం ఏం కనపడుతుంటది? ఆ ఇసుక తిప్పలు కనపడుతూ ఉంటాయి. ఆ ఒడ్డంతా కనపడుతుంటది. ఏమని ధైర్యము? ఓహ్! మోకాళ్ళ లోతు కొద్దిగా లోతే కటక్కన బయటికి రావచ్చులే. కటక్కన బయటికి రావచ్చులే. నీళ్ళొచ్చినప్పుడల్లా బయటికి రావచ్చులే. అదే విధముగా మన జీవితంలో మనము గూడక దేవునిలోనికొస్తున్నాం. ఏదైనా కష్టమైనొచ్చినప్పుడల్లా మళ్ళా లోకంలోకెళ్ళిపోతున్నాం. ఏదైనా కష్టమొచ్చినప్పుడల్లా లోకంలోకి పోతున్నాం. ఏదైనా ఇబ్బందొచ్చినప్పుడల్లా లోకంలోనికి పోతున్నాం. పూర్తిగా దేవునిలో నిలబడలేం. లోకంలో నువ్వు పోతున్నామంటే అర్థమేమిటంటే, ప్రార్థన సమయం అప్పుడు గాని, ప్రార్థన చేసేటప్పుడు గాని ప్రార్థన చేస్తుంటారు. మిగతా టైములో సినిమాలకు, సీరియళ్ళకు, పబ్బన్నాలకు, తిరణాలకు ఇయి చేస్తుంటారు, ఇయి చేస్తుంటారు. జీవితం ఎప్పుడు బాగుపడాలి? అందుకే చెప్పాను లోతులోనికి రావాలి. నువ్వు మేలు పొందుకోవాలంటే లోతులోనికి రావాలి. నీ జీవితంలో ప్రశాంతత రావాలంటే లోతులోనికి రావాలి. నీ జీవితంలో నెమ్మది రావాలంటే లోతులోనికి రావాలి. లోతులోనికి పోతే మళ్ళా ఎనక్కి రావటానికి కుదరదు గదమ్మా! అందుకని ఒడ్డునే ఉంటున్నారు ఏకాడికి. ఎందుకు? తిరణాలొచ్చినప్పుడు పోవచ్చు. ఏదన్నొచ్చినప్పుడు పోవచ్చు. అది చూడాలి, ఇది చూడాలి. రికార్డ్ డాన్స్ జరుగుతుందంటే పోవచ్చు. ఏ స్టేజ్ ఏది ప్రభల మీద డాన్సులేత్తన్నారంటే పోవాలి. ఆడికి పోవాలి, ఈడికి పోవాలి. ఎలా కుదురుద్ది? ఒడ్డునున్నోడు ఇక్కడికి పోవటానికి, రావటానికి ఆడికి, ఈడికి ఉరుకో పరుగో, ఉరుకో పరుగో. అదే లోపలున్నోడు ఇదిగో ఇక్కడ జరుగుతుందంటే ఇక నేను దాటి రాలేను. ఇక నేను దాటి రాలేను. మళ్ళా దాటాలంటే ఏంది? ఈ అలలన్నీ దాటుకొని రావాలి. కాబట్టి ఇప్పుడేమంటున్నాడంటే, లోతులకు నడిపించమంటే, ఇప్పుడు ఒడ్డుకొచ్చినోళ్ళు మళ్ళా లోతులోకి పోతారా? కానీ ఏమన్నారు తెలుసా? అయ్యా! నీ మాట నమ్మాము గాబట్టి, లోతులోనికి పడవను తీసుకెళ్తున్నాను. మాట నమ్మాడు గాబట్టి ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? లోతులోనికి తీసుకెళ్తున్నాడు. లోతులోనికి పోవటం అంటే అర్థమేమిటంటే, లోతులోనికి పోతున్న మన జీవితంలో ఒడ్డునున్నటువంటి అలవాటులు లోపలకు పోతే ఉండవు. ఒడ్డునేముంది? ఒడ్డేమో లోకము, సముద్రమేమో వాక్యము. ఇప్పుడు వాక్యమే కాడికి పైకల్లా లాక్కపొచ్చి తీసుకురావాలి, లాక్కొచ్చి తీసుకురావాలంటుంటే ఏం చేస్తుంటారంటే అప్పుడప్పుడు ఆ సముద్రం దగ్గర నీళ్ళకాడ ఆడుకుంటారు చూడు. ఆ నీళ్లు దడగొడతారు ఎనిక్కెనిక్కి పోతున్నట్టు. వాక్యం ఏ కాడికి లాగాలని చూస్తుంటే ఈళ్ళు ఎనిక్కెనిక్కి పోతుంటారు. వాక్యం చెప్తుంటారు అప్పుడప్పుడు. మీరు చూస్తుంటారు గదా! ఏదో ఒక వాక్యం చెప్తా ఉంటారు. ఏదో ఒక మాట చెప్తుంటారు. ఇది చెప్పిన ప్రతిసారి ఎనిక్కిపోతాం గానీ, ముందడుగు ఒక్కలమైనా ఏత్తామా? ఏత్తరమ్మా? కష్టం గదా! ఎందుకంటే, పూర్తిగా దిగితే ఇయన్నీ మానుకోవాలేమో. అయన్నీ మానుకోవడం కుదురుద్దా? అయన్నీ మానుకోలేదు గాబట్టే, నీ కుటుంబంలో ప్రశాంతత లేదు ఈరోజు. అయన్నీ మానుకోలేదు గాబట్టే, నీ జీవితంలో నెమ్మది లేదు. అయన్నీ వదులుకోలేదు గాబట్టే, నీకు సంతోషం లేదు. ఎందుకంటే, లోకాశలొచ్చాయి. ఈ లోక కోరికల వల్ల భార్యాభర్తల మధ్య రోజూ గొడవే. ఈడదేమో ఈయనకుందేమో రూపాయి. ఆమె కోరికేమో రూ. 500. యాడ తెచ్చియ్యాలి?
ఎవరు ఏ ఇంటికి కన్నాలు వేయాలి? ఆంధ్ర బ్యాంక్‌కి ఎయాలా? యూనియన్ బ్యాంక్‌కి ఎయాలా కన్నం? ఏ? ఆస్తేమో మూరెడు, ఆశేమో బారెడు అన్నట్టుగా. ఈళ్ళ కోరికలు అలాంటియి. ఇప్పుడు అందుకే చెప్తున్నాను. దేవుని దగ్గరికి నువ్వు దిగటం గాదు. నీ కుటుంబ సమేతంగా దేవునిలో దిగాలి. పూర్తిగా మారిపోవాలి. పూర్తిగా దేవుని నమ్మాలి. ఎలా నమ్మాలంటే లోకానికి వేరై, లోకానికి సెపరేట్‌గా మారిపోవాలింకా. లోక ఆలోచనలు మనలో రాకూడదు. లోక సంబంధమైన పద్ధతులు మనలో రాకూడదు. లోక సంబంధమైనటువంటి ఆ ఒడ్డునున్నటువంటి ఆ మట్టి మళ్ళా మన కాళ్ళకు తగలకుండా ఉండాలంటే మనం ఎక్కడుండాలి? నీళ్ళల్లోనే ఉండాలి. ఒడ్డుకొస్తే ఏమవుద్దయ్యా? కాళ్ళకంతా ఇసుక తగులుకుంటది. మళ్ళా ఇసుక కడుక్కోవాలంటే యాడికి పోవాలి? నీళ్ళల్లోకి పోవాలి. మళ్ళా బయటికి రావాలంటే ఇసుక తగులుకుంటది. అసలు ఇసుక తగులుకోకుండా ఉండాలంటే ఎప్పుడూ నీళ్ళల్లోనే ఉండాలి. ఎప్పుడూ నీళ్ళల్లో ఉంటే ఎలా బతుకుతామంటే, ఈ నీళ్లు నేను దేనితో పోల్చాను? వాక్యంతో. అంటే లోకమనేది నీకు తగులుకోకుండా ఉండాలంటే ఎప్పుడు ఎక్కడుండాలి? వాక్యములోనే ఉండాలి ఎప్పుడు. నీ హృదయములో వాక్యం ఉండాలి. వాక్యం ఉంటే ఏమవుద్దంటే బైబిల్ గ్రంథంలో చూడండి. కీర్తన గ్రంథం 119 ఒక వచనం చూద్దాం. చదివి ముగించే ముందు చెప్తాను. త్వరగా అది. హ్మ్. 119లో ఒక వాక్యం ఉన్నది చూడండి. నీ వాక్యము సారీ 119 37 వచనం చూడు. 37వ వచనం. వ్యర్థమైన వాటిని చూడకుండునట్లు నా కన్నులు త్రిప్పివెయ్యుము. ఏటను చూడకుండునట్లంట? వ్యర్థమైనవి. వ్యర్థమైనవి ఏంటి? వ్యర్థమైనవి ఏంటి? తెలుసా? ఆ? సినిమాలా? అదేనమ్మి? వ్యర్థమైనవి ఏంటి ఇప్పుడు చెప్పాలి? సమస్తము వ్యర్థము. అంటే సమస్తము వ్యర్థం అంటే ఇంక అన్నీ చూడకుండా ఉంటావా? బాగా ఆలోచించాలి. ఎందుకంటే నేను ఎప్పుడు వాక్యం చెప్పినా గూడక ఎవరికి అవకాశం ఉండకూడదు మనం చెప్తే. వాడికి మళ్ళా క్వెషన్ ఎయకూడదు. ఇది కరెక్టు అనేటట్టు ఉండాలి. వ్యర్థమైనవి ఏంటి అంటే బాగా వినండి. వ్యర్థమైనవి ఏంటి అంటే దేవుడే చెప్తున్నాడు. దేవుడు ఏది వద్దన్నాడో అది వ్యర్థము. అన్నం వద్దన్నాడా దేవుడు? అది వ్యర్థమైంది కాదు. కానీ ఏదొద్దన్నాడు? అతిగా తిండి వద్దన్నాడు. అతిగా తిండి తినొచ్చు. కానీ అతి తింటారు కొంతమంది. అతిగా తింటారు. వ్యర్థమైనది అతిగా తింటము. బట్టలు కట్టుకోవచ్చు తప్పులేదు. కానీ ఓవర్‌గా కడతారు బట్టలు. ఇప్పుడు మామూలుగా అయితే మా అమ్మాయి ఉందనుకోండి ఉదాహరణకి అడుగుంది కదా! అమ్మాయి మామూలు జాకెట్ కుడితే రూ. 150. కానీ మా అమ్మాయి ఏం చేస్తది తెలుసా? రూ. 5,000 పెట్టి కుట్టించుకుంటది. అవసరమా? అవసరమా? రూ. 5,000 పెడితే పిల్లోడికి ఒక నెల ఫీజు వత్తది. వాడిని చదివియొచ్చు తెలుసా? ఇది వ్యర్థమైనవి. ఇవి పనికిరానివి. కట్టుకోవడానికి ఒక రూ. 1000 చీర తీసుకో తప్పులేదు. కానీ రూ. 10,000 చీర అవసరమా? ఈ రూ. 10,000 పెడితే ఇంకొక పిల్లోడికి పోస్ట్ ఆఫీస్ కట్టుకుంటే ఒక సంవత్సరానికి గట్టిగా ఉంటాయి. కానీ ఈ జ్ఞానం లేదు. ఎందుకయిందంటే ఇప్పుడు ఈళ్ళు చూసేదంతా లోకంలో వాళ్ళ వైపే. ఇప్పుడు ఇది కావాలి, అయి గావాలి, ఇయి గావాలి అని చెప్పి ఇప్పుడు ఎవరి మీద యుద్ధం చేత్తారు? ఎవరి మీద యుద్ధం చేత్తరు? ఎవరి మీదమ్మా? భర్త మీద యుద్ధం చేత్తే ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటారమ్మా? భర్త మీద అసలు యుద్ధం చేయరు. ఎంత మంచోళ్ళంటే మీరు చాలా మంచోళ్ళమ్మా. అసలు భర్తను ఒక మాట గూడా అనరు. మరి ఎవరి మీద యుద్ధం చేస్తారు? మీ మొఖాల్నే మీ మీద యుద్ధం చేసుకుంటారు. ఏందలా ఉన్నావంటే, ఏం బతుకులే నా బతుకు. ఒకటేమి లేదు. ఒక మంచి చీర లేదు. ఒక మంచిది లేదు. అది లేదు, ఇది లేదు. ఏం బ్రతుకులే నా బతుకు. అప్పుడు వాడనుకుంటాడు, ఏదో కోరుకున్నది తెచ్చేయలేకపోయాను. ఎందుకురా స్వామి ఆ పెళ్లి? ఎందుకురా నా జీవితం ఇలాగా? అంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, అవసరంకుండాలి. నేననట్లా. ప్రతిదీ అవసరమే. ఉదాహరణకు ఏదైనా ఒక పని జేయాలంటే అన్నీ ఉండాలి. నీళ్ళు తాగటానికి ఉండాలి, తినటానికి ఉండాలి, మనం బట్టలు కట్టుకోవాలి, ఫోను మాట్లాడటానికి ఉండాలి. ప్రతిదీ ఉండాలి. కానీ ఓవర్ అవసరం లేదు. అదే వ్యర్థము.
ఓవర్ అవసరం లేదు. ఓవర్‌గా ఉండకూడదు. నేను అదే చెప్పాను చూడండి. రూ. 150 కదమ్మా కుడితే జాకెట్టు. రూ. 150 పెట్టి కుడుసుకో. ఎందుకంటే పరిస్థితులు బాగా ఉన్నాయి కాబట్టి కొట్టించుకో తప్పులేదు. అదే రూ. 5,000 పెట్టి కుట్టించారంటే ఏమనాలి ఆళ్ళను? వ్యర్థమైన ఖర్చు పెడుతున్నారంటారు. అప్పుడప్పుడు కొంతమంది అంటారు, ఈళ్ళు వాళ్ళ జలసాగారులంటారు. నువ్వంత జలసాగుంటే నీ జీవితం ఎలా బాగుపడాలి? నీ కుటుంబం ఎలా బాగుపడాలి? నీ బ్రతుకు ఎలా బాగుపడాలి? నీ యొక్క జీవితంలో గొప్ప మేలులు ఎలా జరగాలి? బాగా ఆలోచించండి. 3 పూటల అన్నం తింటే తప్పులేదు కదయ్యా! ఉదయం తిను, మధ్యాహ్నం తిను, సాయంకాలం తిను. అవసరమైతే ఉదయం టిఫిన్ చేపించుకో, మధ్యాహ్నం అన్నం తిను, సాయంకాలం ఏదో ఒకటి తిను. ఇప్పుడు అన్నం తినకుండా ఎండగట్టుకొని హాస్పిటల్‌లో వేలు వేలు తగలబెట్టడం అవసరమా? ఆకలే కాదంటారు. ఎందుకు కాదమ్మా? కాదక్కా? అంత పిల్లోడిని కదిలిస్తే ఏడుస్తుంటాడు. ఎందుకు ఏడుస్తున్నాడంటే ఆకలయింది అని. ఎందుకు గదా ఈళ్ళకి ఆకలి? ఎందుకు కదా తల్లి? తినక లోపల ఎండిపోయినియి అన్నీ. ఇప్పుడు ఆకలి కాలేదని హాస్పిటల్‌కి పోతే ఆ స్కానింగు, ఈ స్కానింగు, ఇది అది అని చెప్పేసి ఉన్న డబ్బులంతా ఆడబోసి వస్తుండా. నువ్వు సంవత్సరమంతా కష్టపడి, నెలంతా కష్టపడి 15,000 లేదా 20,000 ఇప్పుడు హాస్పిటలోడికి ఎంత ఇయ్యాల్సొస్తుంది? ఒక్క స్కాన్‌కి 5,000 అంట. 3 సార్లు స్కాన్ చేస్తే 15,000 పాయె. 3 స్కానింగ్‌లకి పోతే నువ్వేం తినాలి? నీ పిల్లలకేం పెట్టాలి? నీ కుటుంబం ఏం పోషించబడాలి? నీ జీవితం ఎలా బాగుపడాలి? అందుకని ఇక్కడేమంటున్నాడు, అదే నువ్వు లోతులోనికి పోతే ఈ కోరికలు కోరుకోవు గదా! ఈ చూపులు చూడవు గదా! ఈటి మీద ఆశలుండవు గదా! ఈటి మీద ఆలోచనలుండవు గదా! వాళ్ళలాగా నేను అలాగా హై లెవెల్‌లో ఉండాలనే కోరికలేముండవు గదా! సాధారణంగా జీవించాల్సిన విధంగా జీవిస్తాను. నేను నచ్చాల్సింది నా భర్తకు, నా భర్త నచ్చాల్సింది నాకు. ఆయనకు నచ్చినట్టు నేను, నాకు నచ్చినట్టు ఆయన ఇద్దరం జీవిస్తే ఇంతకంటే ఇంకేం కావాలి? ఇంకంతకంటే కోట్లేమన్నా ఉన్నాయా? కానీ వ్యర్థమైన వాటిని చూడకుండానట్లు ఏమంటున్నాడు? నా కన్నులు త్రిప్పివెయ్యుము. ఎందుకు చూస్తే తప్పేందంటే, చూస్తే నా కళ్ళు వాటిని ఆశిస్తాయి. ఆశపడితే నేనేం చేత్తాను? ఆశపడితే ఏం చేత్తాను? తెచ్చుకుంటాను. తెచ్చుకుంటే వరకొత్తయా? మరేం చేయాలి? డబ్బులు తేవాలి. నా సంపాదనేమో నెలకు 5,000 ఈ ఖర్చేమో 15,000 మిగతా 10,000 ఏం చేయాలి? అప్పు. అప్పు భలే ఇష్టం మనకు అప్పంటే. ఇత్తుంటే ఎంతైనా తెచ్చుకుంటారు. వడ్డీ పెరుగుద్ది తెలియదు చాలా మందికి. పెరుగుతుంటది. పాపం కంటే డేంజర్‌గా పెరుగుతుంటది. అప్పులు తెచ్చి చివరికేమవుతారు? అప్పుల పాలైపోతారంటారు. ఈ సంవత్సరం ఏం బాగాలేదురా! ఈ సంవత్సరం మొత్తం అప్పుల పాలైపోయినాను. ఈ సంవత్సరం ఎందుకు బాలేదు? సంవత్సరం ఏమైనా తేడా ఉందమ్మా? సంవత్సరం బాగాలేదు గాదు. ఈ సంవత్సరంలో నీ కోరికలు కొద్దిగా ఓవర్ అయిపోయాయి. ఈ సంవత్సరంలో నీ ఆశలు కొద్దిగా పెరిగిపోయాయి. ఈ సంవత్సరంలో నీ బాధ్యతలు మరిచిపోయావు. నీకొక బాధ్యత ఉన్నది. కుటుంబంలో భార్యకొక బాధ్యత, భర్తకొక బాధ్యత, పిల్లలకొక బాధ్యత ఉన్నది. ఈ బాధ్యతలు మర్చిపోయారు. అందుకే ఇక్కడ అంటున్నాడు, వ్యర్థమైన వాటిని చూడకుండానట్లు నా కన్నులు త్రిప్పివెయ్యుము. నీ మార్గములో నడుచుకొనుటకు నన్ను బ్రతికింపుము. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయము పుట్టించుచున్నది. ఆమేన్. మనిషికి ఏమంటే భయముండాలి? వాక్యం అంటే భయముండాలి. ఏ భయముండాలంటే, పనికి రానివి చేస్తే నేను పాడైపోతాను నా కుటుంబంలో అనే భయముందమ్మా? ఉందా ఊరికన్నా? కుటుంబంలో ఈరోజు నిజంగా చెప్తున్నాను. కుటుంబాన్ని కట్టుకునే వాళ్ళు మర్చిపోయారు. కుటుంబాన్ని పడగొట్టుకునే వాళ్ళు ఎక్కువయ్యారు. టెన్షన్‌లన్నీ ఎవరికి తెలుసా? ఎవరికయ్యా టెన్షన్‌లన్నీ? మనమేమనుకుంటున్నాం, మాకే టెన్షన్‌లన్నీ. మనకు టెన్షన్‌లేముండవు మీకు తెలుసో తెలియదో. పురుషుడికి పని చేసుకోవడం, ఇంటికి రావడం వీళ్ళకి టెన్షనేముండదు. టెన్షన్ అంతా స్త్రీలకే. ఉల్లిగడ్డ జూసుకోవాలి, తెల్లగడ్డ జూసుకోవాలి, ధనియాలు జూసుకోవాలి, పసుపు జూసుకోవాలి, అల్లం జూసుకోవాలి, టీవీ కార్డ్ జూసుకోవాలి, సెల్లు కార్డ్ చూడాలి. ఎన్ని టెన్షన్‌లు వాళ్ళయి. మనకొక్క టెన్షన్ ఉందా? పండగొచ్చిందంటే మనమేం కావాలి? ఒక 5,000 ఖర్చవుద్దంటాం. కానీ ఎస్టిమేషన్ ఎంతేసి పెట్టుంటారమ్మా? 20,000 ఉంటది. నువ్వు 5,000 తెతే కనీసం తెల్లగడ్డలైనా వత్తయా? 500 అంటే చూడండి, ఎస్టిమేషన్ మనమేసేది ఒకటి, వాళ్ళ కోరికలొకటి. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, నీ మార్గములో నడుచుకుంటే, దేవుని వాక్యములో నడుచుకుంటే భయముంటుంది. భార్యాభర్తలిద్దరూ కూర్చొని ఒక అండర్‌స్టాండ్‌కొస్తారు.
మనం అప్పులు చేసుకొని జీవితాన్ని తగలబెట్టుకోవటం కంటే ఉన్న దానిలో సర్దుకొని పోవటమే మంచిది కదా. ఇప్పుడు ఎక్కడికి వస్తుంది ఈ ఆలోచన? ఎక్కడికి పోతూ వస్తుంది చెప్పండి? ఎక్కడికి పోతూ వస్తుంది? లోతులోకి పోతుంది. గెట్టునుంటే ఏం చూస్తుంటాం ఈ కాడికి? బయట ఉన్న ఇసుకలే చూస్తుంటాం. గెట్టు లోపల పంపుతుంది గెట్టునున్నోడికి. బయట నుండి ఇసుక చూస్తుంటాం. ఆ యొక్క ఒడ్డు నుండి కానీ మేము కూడా ఒకసారి సముద్రం కాడిపోతే ఆ ఒడ్డు నుండి కానీ టిప్పుకొకళ్ళు వస్తుంటారు. ఒకళ్ళేమో ఏంది ఏడుశనగ పప్పులోళ్ళు ఒకసారి, ఐస్ క్రీమ్ వాళ్ళు ఒకసారి, చపాతీ వాళ్ళు ఒకసారి, మొక్కజొన్న పొత్తులోళ్ళు ఒకసారి, లోపల ఉన్నోళ్ళేమో మేము తినములు అంటారు. బయట ఉన్నోళ్ళు కట్టెక్కన పోయి తీసుకుంటున్నారు, తింటున్నారు. మనము గనుక లోకానికి దేవునికి మధ్యలో ఉంటే లోక కోరికలు మనలోనికి వచ్చేసి మన జీవితాన్ని సర్వనాశనం చేసేస్తాయి. అందుకని ఏమంటున్నారు తెలుసా? వ్యర్థమైన వాటిని చూడకుండానట్లు నా కన్నులు త్రిప్పివేయుము. ఎందుకంటున్నాడు? నీ మార్గము అనుసరించి నడుచుకొనున్నట్లు నన్ను బ్రతికింపుము. నీవిచ్చిన వాక్యము నాకు భయము పుట్టించుచున్నది. ఈరోజు సినిమాలు చూడాలి, షికారులు చేయాలని నాకు ఉంటది. నిజంగా నా జేబులో డబ్బులు ఈరోజు ఉండవనుకోకూడదు. ప్రతిరోజు ఉంటాయి. నేను కూడా అప్పుడప్పుడు మార్కాపురం గాని, పొదిలి గాని పోతుంటాను. హాల్లలో సినిమా పోస్టర్‌లు వద్దన్నవి ఉంటాయి. పోవాలని ఉంటది. కానీ హృదయములో వాక్యమనే భయం నేను చూడకూడదు. వ్యర్థమైన వాటి వైపు వెళ్ళకూడదు. అనవసరంగా 500 ఖర్చెందుకు పెట్టాలి? ఎంతంట? మన ఒక వ్యక్తి చెప్తున్నాడు. 1600 పెట్టి కొన్నాడంట ఒక సినిమాకి టికెట్. రూ. 1600 బియ్యపు బత్త వత్తది కదా! 25 కేజీల టిక్కి. 25 కేజీలు నెల మొత్తం తినొచ్చుగా. 1600 పెట్టి కొన్నాడు. ఏం ఫీలింగ్ చేస్తాడో వాడికి నాకు అర్థం కాదు దేనికయ్యి. 4 రోజులు ఆగితే అంత చూడబుద్దయితే ఒక్క 4 రోజులు ఆగితే సెల్ ఫోన్‌లోనే వత్తది. అయినా ఏవో ఒకటి డౌన్‌లోడ్ చేసుకొని చూడొచ్చు. అంత 1600 పెట్టి చూసినట్టు ఇన్నేమనాలి ఇప్పుడు? వాడేమంటాడు దానికేమంటాడు తెలుసా? వాడు మాట్లాడే మాట ఏం తెలుసా? నేను ఎంత రేంజ్‌లో ఉన్నా అప్పు తెచ్చుకొనైనా అది చూడాలి. అప్పు తెచ్చుకొని చూస్తారు. రేపు అప్పు ఎవరు తీరుత్తరు? ఇంటిలో మొత్తం తీసుకొచ్చి బయటోయి నేర్పితే అప్పుడు వత్తది ఈడికి తెలివి. బాగా అర్థం చేసుకోండి. వ్యర్థమైన వాటిని చూడకుండునట్లు పనికిరాని వాటిని మనం చూడకూడదు. పనికిరాని వాటి మీద ఆశలు రాకూడదమ్మా తల్లులారా, మీ అందరికీ చెప్తున్నాను. ఓకే. ఆ సీరియల్‌లలో వాళ్ళకి డబ్బుల కోసం యేసుకుంటున్నారు. ఆ యొక్క షోయింగులు, గోయింగులు మొత్తం. డబ్బుల కోసమే కదా! ఏ? కానీ నిజంగా వాళ్ళు అలా ఉండరు. వాళ్ళు బయటకొస్తే పద్ధతిగా ఉంటారు తెలుసా? మనం వాళ్ళని చూసి మనం వాళ్ళలాగా మారిపోతున్నాం. చాలామంది ఇప్పుడు మగ పిల్లలు చాలామంది చూస్తే అందరూ చినిగిపోయిన ప్యాంట్‌లేసుకునేటోళ్ళే. మంచి ప్యాంట్ కుట్టించుకునేటోళ్ళు ఒక్కళ్ళు కూడా మొత్తం ప్యాంట్లు చినిగిపోయి ఉంటాయి. ఏందిరా చినిగిపోయినయి అంటే ఫ్యాషన్ అంట పాపం. ఏమోలెక్క వాళ్ళ బాధ వాళ్ళది. మనకొద్దంటే ఆగుతరా? మనమొద్దంటే ఆగుతరా చెప్పు? వాళ్ళేమంటారు? ఇదేం ప్యాంట్రా స్వామి రాత్రొచ్చి గోల చేస్తున్నారు అనట్లా మనోళ్ళోళ్ళు. మనం వాళ్ళ బాధ వాళ్ళు పడినియి. బుద్ధనేది ఒక రోజు వత్తదిగా. వచ్చినప్పుడు అర్థమవుద్ది. బుద్ధనేది ఒక రోజు వత్తది. ఈ రోజుతోనే ఉండదు. ఒక రోజు వత్తది. వచ్చినప్పుడు అర్థమవుద్ది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? లోతునకు నడిపేయమన్నాడు ధోనిను. ఎక్కడికి? లోతునకు నడిపేయమన్నాడు. ఇప్పుడు లోపలికి పోయిన తర్వాత ఏం చెప్పాడు? ఇక్కడ ఏయి వల అన్నాడు. ఏం చెప్పాడమ్మా? వల అక్కడ ఏయమన్నాడు. ఇప్పుడు లోపలికి పోయిన తర్వాత ఒడ్డునున్న కోరికలన్నీ ఏమైనయి? కానరాలింగయ్యి. ఇప్పుడు కానరానప్పుడు లోపలికి పోయినప్పుడు ఒడ్డునున్నప్పుడు 5,000 వస్తే ఖర్చు సరిపోతాయమ్మా? ఇప్పుడు లోపలికి పోయిన తర్వాత 5,000 వస్తే ఏమి కోరికలు లేవు కాబట్టి 3,000 ఖర్చని ఇంక 2,000 మిగిలినయి మళ్ళా. ఎగస్ట్రా ఖర్చులేమి లేవుగా. 2,000 మిగిలినయి. అబ్బా! ఈ సంవత్సరం 2,000 బాగా మిగిలినయి. 2,000 మిగలటం కాదు. నీవు చేసిన పనిలో నీ యొక్క ఖర్చు కావాల్సినంతే పెట్టావు. అతిగా పెట్టలేదు కాబట్టి 2,000 మిగిలాయి. అవునా? అది అతిగా పెడితే ఇంకొక 5,000 బాకీ తేవాలి. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు? వాక్యం ఎందుకేమంటున్నాడంటే, ప్రభువా నీ మాట ప్రకారం ఏస్తున్నాం. నువ్వు చెప్పినట్టు ఏత్తన్నామని ఆయన మాట ప్రకారం వల ఏస్తే ఎన్ని పడ్డాయంట? విస్తారముగా పడ్డాయంట. విస్తారముగా ఎందుకు పడ్డాయంటే దానంతటి గురించి ఆ సందర్భం నేనిప్పుడు చెప్పను గానీ, మనము ఆయన మాట ప్రకారం నడుచుకుంటే ఈ జేబులో 500 ఉంటే మార్కాపురం తిరిగొస్తే మళ్ళీ 300 ఇంట్లో మన జేబులోనే ఉంటాయి. ఏం ఖర్చుంటది? పోనొక రూ. 10 రానొక రూ. 10 చార్జి. మధ్యలో ఆకలైతే ఒక రూ. 50కి అన్నము. ఇంక అంతకు మించి ఏం ఖర్చుంటది? కానీ లోకంలో చూచిందల్లా కావాలంటే ఇంటికాడ నుంచి ఫోను జేత్తారు. ఒక 200 ఉంటే ఫోన్ పే కొట్టు మళ్ళీ ఇస్తానంట.
ఎంత 200 ఫోన్‌పే ఎందుకు? పొద్దున 500 తీసుకెళ్ళమంటే సాల్లా. ఎందుకు సరిపోతాయి? పనికిరాని వేస్ట్ ఖర్చు చేసేది ఎక్కువైపోయింది ఈ రోజు లోకంలో. వ్యర్థమైనటువంటి కోరికల వైపు తిరిగే వాళ్ళు ఎక్కువైపోయారు. అవసరమైనవి కొన్నున్నాయి. అవసరానికి ఉండాలి. అందుకే చెప్తున్నాను. నీకు అవసరమైంది తీసుకుంటే భార్య, భర్త, బిడ్డలు అందరూ ఒకే మాట మీద ఉంటే, ఒకే మనసు కలిగి ఉంటే ఇప్పుడు వాళ్ళకేముంటది? సంతృప్తి. 24 సంవత్సరములు ఎంత పని చేసినా, ఏమి సంపాదించినా మాకు సంతృప్తి లేదయ్యా. ఇప్పుడు 25లోకి వత్తాం మాకేమన్నా సంతృప్తి ఉంటదంటే, సంతృప్తి ఉండాలంటే నువ్వు లోతులోనికి రావాలి. దేవుడిని నమ్మావు కాదనట్లా. పూర్తిగా నమ్మటాలి. పూర్తిగా నమ్మాలి. ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని సమస్యలున్నా దేవుడి మాట వినాలి. ఆ మాట మన జీవితాలను ఏం చేపిత్తది? మన జీవితాలను బాగు చేస్తది. తప్పు చేసేటప్పుడు మన హృదయంతో చెప్పుద్ది. ఇది తప్పు చెయ్యొద్దని చెప్పొద్ది. కానీ ఎప్పుడన్నా చెప్పాయమ్మా మన హృదయాల్లో? ఈరోజున చెప్పాయమ్మా? ఆ! చెబుతాయి. కానీ మనమేం మితిమీరి మళ్ళా వాటికి వ్యతిరేకం చేసేస్తుంటాం. జాగ్రత్త. కుటుంబాలు బాగుపడాలంటే జాగ్రత్త. ఆ జాగ్రత్త నీకెక్కడ దొరకదు. దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుంది. అందుకే ఏమన్నాడు తెలుసా? రాత్రంతయు ప్రయాసపడితిమి మాకేమి దొరకలేదయ్యా. అయినను నీ మాట ప్రకారం చేస్తున్నాం. 2024 మొత్తం కష్టపడ్డావు. నీకు ప్రశాంతత ఉన్నదో లేదో నాకైతే తెలియదు. ఈ రోజు నుంచి దేవుడి మాట ప్రకారం నడుచుకో. 25లో ఖచ్చితంగా ప్రశాంతత వస్తది. దేవుడి మాట ప్రకారం, ఆయన ఆజ్ఞల ప్రకారం, ఆయన ఇష్టానుసారంగా, ఆయన చెప్పినట్టుగా ఏది చెయ్యాలో అదే చెయ్యాలి. ఏది చేయకూడదో అది చేయకుండా జీవించు. నీ కుటుంబంలో ప్రశాంతత రాకపోతే అప్పుడు అడుగు. ఆయన ఏం చెప్పాడు? ఒక్క మాట చదివిస్తాము, ప్రార్థన చేద్దాం. యెహెజ్కేలు గ్రంథము 11 అధ్యాయం 19 వచనం. ప్రతిరోజు ఈ రోజు 4 మెసేజ్‌లు చదివించిన వాక్యం అది. వారు నా కట్టడలను, నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చెదను. ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలు, ఆయన ఇష్టాన్ని అనుసరించి నడుచుకోవాలి. అలా నడుచుకోవాలంటే మన హృదయాలలో దేవుని వాక్యం ఎప్పుడూ ఉండాలి. ఆ వాక్యం ఉన్నప్పుడు ఏది చెయ్యాలో, ఏది చేయకూడదో చెబుతుంటది. అప్పుడప్పుడు దావీదు మహారాజు అంటాడు, ఒక మాట మాట్లాడుతాడు. ఇయ్యోబు అంటాడు, ఏమంటాడంటే, కన్యకను చూడకుండానట్లు నా కన్నులు త్రిప్పివేయమంటాడు. చూస్తే ఏమవుద్దంటే, చూస్తే ఉన్నదంతా ఊడిపోద్ది. అంతేనా? దారిన పోతున్నప్పుడు రోడ్డు మీద సవా లక్ష మంది పోతున్నారు. చూస్తే తప్పు లేదు. వేరే చూపుతో చూసినమనుకో ఆస్తి అమ్మి తగలబెట్టాల్సొస్తది. అదే హృదయంలో భయం ఉంటది. వ్యర్థమైన వాటిని చూడకూడదంటే, నేను వేరే స్త్రీని చూడకూడదు అని హృదయంలో ఉన్నంబట్టే ఛీ! ఇది తప్పు. అదే వాక్యం ఉంది కాబట్టి తప్పు అనిపించింది. అదే వాక్యం లేకపోతే విచ్చలవిడితనానికి అలవాటు పడిపోయి చివరికి జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటాము. కాబట్టి ఈరోజు నీతో, నాతో, మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో మన జీవితంలో మేలు జరగాలంటే ఆయన చెప్పినట్టుగా ఆయన వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని ముందుకు సాగాలి. అప్పుడు నువ్వు సంవత్సరమంతా ప్రయాస పడకపోయినా, సంవత్సరమంతా ఎక్కువ ప్రయాస పడకపోయినా ఆయన చెప్పినట్టుగా ఉండి అనుకూలంగా పని చేసుకుంటే నీకు దేవుడు సమృద్ధిని ఇస్తాడు. సమృద్ధి సంపదిస్తాడు. యెహెజ్కేలు 37:11 అనుకుంటున్నాను చూడు. 37:11 ఏమంటున్నాడు చూడండి అక్కడ. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా ఆ 36:11 చదువు. 36:11 మీ మీద మనుషులను, పశువులను విస్తరింపచేసేదను. అవి విస్తరించి అభివృద్ధి నొందును. బాగానండి. పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగ చేసేదను. మునుపటి కంటే అధికమైన మేలు,
మునపటి కంటే ఎక్కువగా మనకు మంచి చేస్తాడు. ఎప్పుడు చేస్తాడంటే మనము ఆయన ఇష్టానుసారంగా నడుచుకున్నప్పుడు. ఆయన ఇష్టానుసారంగా నడుచుకోవాలంటే ఆయన కట్టడలు మన హృదయంలో ఉండాలి. ఆయన వాక్యం మన హృదయంలో గుర్తుండాలి. ఆయన చెప్పిన మాటలు మన జీవితాల్లో ఉండాలి. ఆయన చెప్పినట్టుగా మనం నడుచుకున్నప్పుడు మన జీవితంలో దేవుడు ఏం చేస్తాడంట? మునపటి కంటే అధికమైన మేలు చేస్తాడు. అలాంటి మేలు నువ్వు నేను పొందుకోవాలంటే దేవుడు చెప్పినట్టు నడుచుకొని ఆయన ఇష్టానుసారంగా బ్రతికి ఆయనకు నచ్చినట్టుగా జీవిద్దాం. అలా జీవించి మనము మన కుటుంబాలు అభివృద్ధి పదంలోనికి తీసుకొని రావటానికి ప్రయాసపడదాం. అలా ఉండాలంటే ఆయనదే చెప్పాడు. ఆయన చెప్పిన మాట వినాలి. ఆయన చెప్పిన మాటల ప్రకారం నడుచుకోవాలి. ఆ మాట నీ హృదయంలో ఉంటే మనకు భయము, భక్తి ఉంటుంది. కరెక్ట్‌గా ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. అలా బ్రతికి ఆయన ఇష్టానుసారంగా అధికమైన మేలు పొందుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.